మాకు ఉద్యోగాలు లేకనే ఈరోజు భిక్షాటనకి వచ్చాం సార్. జూబ్లీ హిల్స్ లో వేదికగా మేము భిక్షాటన చేస్తే అయినా కూడా మాకు ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు కర్ణించి అయినా కూడా గెలిపిస్తారనే ఆశతో ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇది ప్రజలు బాగానే రెస్పాండ్ అవుతున్నారు సార్. మేము గెలిచే ధోరణిలోనే ఈరోజు ప్రచారం చేస్తాను భిక్షాటన. జనాలు ఈరోజు ఎవరు సరైన అభ్యర్థినో ఎన్నుకునే అవకాశం వాళ్ళ చేతిలో ఉంది. జూబ్లీ హిల్స్ వేడుకగా మీరు సరైన అభ్యర్థిని ఎన్నుకోండి, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. సో మేము కూడా ఈరోజు ఒక నిరుద్యోగిగానే ఇక్కడికి వచ్చాము. మా ఆశలు ఉంటాయి, మీ పిల్లల ఆశలు ఉంటాయి, ఆ ధోరణిలో ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఓటు వేయొద్దు కాంగ్రెస్ పార్టీకి అని అనడానికి మీకు అర్హత ఉందా అని క్వశ్చన్ ఉంది సార్. ఎందుకంటే మేమే గెలిపించుకున్నాం కాబట్టి మేమే ఈ రోజు వాళ్ళు ఏం చేయట్లేదనే అంశంతోనే మేము ఓటు వేయొద్దు, మా జీవితాలు నాశనం అయిపోతున్నాం అనే అంశంతోనే మేము ఓటు వేయొద్దని వేడుకుంటున్నాం ఈ రోజు. సాధ్యమే సార్, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు, ఈ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం ఏం లేదు సార్. కేవలం నిరుద్యోగుల పోరాటాలు, అంతో కొంత ఉద్యోగం వచ్చిందంటే కేవలం నిరుద్యోగుల పోరాటాల వల్లే వచ్చింది ఆ ఉద్యోగాలు.